హలో గైస్, వెల్కమ్ టు ద లాజిక్ లూప్స్. ఈరోజు మనం జావా విత్ డిఎస్ఏ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దానికి ముందు వాట్ ఈస్ జావా, ఇంట్రొడక్షన్ టు జావా. సో మనం ఎందుకు జావాని యూజ్ చేయాలి, జావా ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది, దాని గురించి మనం తెలుసుకుందాం. దాని తర్వాత జావాని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి. సో సాఫ్ట్వేర్ ఎక్లిప్స్, బిఎస్ కోడ్, సో ఇలా చాలా ఉంటాయి. సో మనం ఇక్కడ యూజ్ చేయబోయేది ఎక్లిప్స్. సో దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, హౌ టు ఇన్స్టాల్ ఎక్లిప్స్, ఆ తర్వాత వర్క్ స్పేస్ని, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఎలా కనెక్ట్ చేయాలి జావా పాత్తో, వీటన్నిటి గురించి ఒక వీడియో ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఏ విధంగా చిన్న చిన్న కోడ్ స్టార్ట్ చేయాలి, లైక్ ఎగ్జిక్యూట్ రన్ చేసి ఏ విధంగా అవుట్పుట్ తీసుకురావాలి, దాని గురించి చూసుకొని ఒక్కొక్క టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ కోర్స్ని మనం స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్, జావా అనేది చాలా కష్టమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ చాలా ఈజీ లాంగ్వేజ్. సో ఎవ్రీ వన్ గో విత్ పైథాన్. జావా కూడా చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఇది చాలామంది చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు. సో ఇదంతా కాదు. దీన్ని సింపుల్ అప్రోచ్గా ఏ విధంగా తీసుకెళ్లాలనేది నేను ఈ కోర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ ఆల్సో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. సో ఇది ఈ పైథాన్లో చూసినట్టయితే కొన్ని డేటా స్ట్రక్చర్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో సింపుల్ కోడ్స్ ఉంటాయి. సో అంతే సింపుల్గా నేను ఇక్కడ జావాలో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం వాట్ ఈస్ జావా గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు వరల్డ్లో ఉన్న టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకున్నట్టయితే అందులో ఖచ్చితంగా జావా అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి జావా అనేది ఎంత డిమాండ్ ఉందో మనం తెలుసుకోవాలి. విచ్ ఇస్ ఈ జావా క్రియేటెడ్ ఇన్ 1995. It is owned by Oracle and 3 billion devices run on only Java platform. So Java platform మీద 3 billion devices run అవుతున్నాయి. It is mainly used for mobile applications, desktop applications, web servers and application servers, games. So many games, చాలా గేమ్స్ జావా ప్లాట్ఫామ్ మీద బేస్ చేసుకొని రన్ అవుతున్నాయి. అండ్ డేటాబేస్ కనెక్షన్, ఒక డేటాబేస్ నుంచి ఇంకొక డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి, అండ్ మెనీ ఇది ఇంకా జస్ట్ మాత్రమే. సో మెనీ అప్లికేషన్స్ ఆర్ యూస్డ్ యూజింగ్ జావా. సో వై యూ హ్యావ్ టు యూజ్ జావా అనేది తెలుసుకుందాం. సో మెయిన్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు నో ఇస్ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆల్సో విచ్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. దాని ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ అవుతుంది, విండోస్, మ్యాక్స్, లినక్స్, రాస్బెరీ పై ఎక్సెట్రా. అండ్ యాజ్ ఐ హ్యావ్ సెడ్, మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్, and it has a large demand in the current job market. It is easy to learn and simple to use. So and also it is a open source free language, secure, fast and powerful, and high community support ఉంటుంది. టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ అనేది జావా మీద వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ విచ్ గివ్స్ ఎ క్లియర్ స్ట్రక్చర్ ఇన్ టు ప్రోగ్రామ్స్ అండ్ అలో కోడ్ టు బి యూస్డ్. సో వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హౌ వీ హ్యావ్ టు యూస్ ద కోడ్, రీయూస్ ద కోడ్, ఒక కోడ్ని మళ్ళీ ఎలా రీయూస్ చేయాలి అన్న దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లోవరింగ్ డెవలప్మెంట్ కాస్ట్. సో దీన్ని డెవలప్ చేయడానికి కూడా కాస్ట్ మిగతా వాటితో పోలిస్తే దీనికి కొంచెం తక్కువ. అండ్ ఇట్ ఈస్ క్లోజ్ టు C++ అండ్ దీస్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ ఈజీ ఫర్ ప్రోగ్రామర్స్ టు స్విచ్ ఫ్రమ్ జావా టు C++ అండ్ C++ టు జావా. సో ఈ కోడ్ అనేది కొంచెం C++ లాంగ్వేజ్కి క్లోజ్ ఉండడం వల్ల ప్రోగ్రామర్స్ ఈజీగా స్విచ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ వై వీ హ్యావ్ టు యూస్ జావా. సో మనం ఇప్పుడు జావా ఇంట్రొడక్షన్ గురించి, వాట్ ఈస్ జావా, వై వీ హ్యావ్ టు యూస్ జావా, సో వాట్ ఆర్ ద ప్లాట్ఫామ్స్ విచ్ వర్క్ ఆన్ జావా, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం జావాని ఏ విధంగా రన్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత జావా పాత్ ఉంటుంది కదా డౌన్లోడ్ చేసింది, దాన్ని ఎలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఇన్సర్ట్ చేయాలి, ఆ తర్వాత మనం యూస్ చేయబోయే సాఫ్ట్వేర్ ఎక్లిప్స్ యూస్ చేస్తాం. సో ఎక్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, సో దాన్ని ఎలా వర్క్ స్పేస్ని, అవన్నీ వాటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాని తర్వాత మనం ఒక్కొక్క టాపిక్ గురించి తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెనేషన్, ఆ తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ప్రాక్టికల్గా ఒక కోడ్ని ఎక్స్ప్లెనేషన్ చేసి ఈ విధంగా రన్ చేయాలి, ఆ ఆల్గారిథం ఏ విధంగా ఉంటుంది దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్యారల్గా మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్ అలాగే ఇస్తాను, దాన్ని ప్రాక్టీస్ చేయడం, అవన్నీ మీరు చూసుకోవాలి. సో దానివల్ల మీకు ఇటు థియరీ మీద అలాగే ప్రాక్టికల్ మీద నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. లాస్ట్ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ టు జావా, అలాగే ఏ విధంగా జావాని ఇన్స్టాల్ చేయాలి, ఎక్లిప్స్ సాఫ్ట్వేర్లో ఏ విధంగా రన్ చేయాలన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక కోడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది బిఫోర్ అని, హౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది JVM, జావా వర్చువల్ మెషిన్. సో ఒక కోడ్ రన్ అవ్వాలి అంటే జావా వర్చువల్ మెషిన్ ఇది కంపల్సరీగా ఉంటుంది. సో ఇఫ్ JVM ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ సిస్టమ్, జావా విల్ నాట్ రన్ ఇన్ యువర్ సిస్టమ్. సో మనకు ఓఎస్ గురించి తెలుసు, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇట్ మైట్ బి విండోస్ ఆర్ మ్యాక్ విల్ బి దేర్. సో ఓఎస్ వర్క్స్ ఆన్ హార్డ్వేర్. ఇప్పుడు ఒక కోడ్ని రన్ అవ్వాలంటే జావా వర్చువల్ మెషిన్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక కోడ్ని
రన్ చేస్తున్నాం జావా కోడ్. సో ఈ కోడ్ అనేది డైరెక్ట్గా జావా వర్చువల్ మెషిన్తో రన్ అవ్వదు. సో జావా వర్చువల్ మెషిన్ ఓన్లీ బైట్ కోడ్ని మాత్రమే చేస్తుంది. సో మనం దాన్ని కంపైల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ కంపైల్. సో ఇది జావా compile it into a bytecode, and then that bytecode is passed into the Java virtual machine. This is bytecode. It will send to the Java virtual machine and Java JVM will execute the code. సో ఈ జావా వర్చువల్ మెషిన్కి చాలా కోడ్స్ వస్తూ ఉంటాయి. సో దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ కోడ్స్. ఇప్పుడు మనం ఒక కోడే కాబట్టి, అంటే ఒక ఫైల్ మాత్రమే కంపైల్ చేసి, అంటే బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి సెండ్ చేసాం. కానీ ఇఫ్ దేర్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ కోడ్స్ లైక్ 100 thousands ఆఫ్ కోడ్స్ ఉంటే హౌ జావా వర్చువల్ మెషిన్ విల్ టేక్ ఇట్. సో ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయాల్సింది మెయిన్ మెథడ్. సో ఒక మెయిన్ మెథడ్ అనేది ఏ కోడ్కి రన్ చేయాలన్నా ఒక మెయిన్ మెథడ్ ఫైల్ అనేది ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుందంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో దిస్ ఇస్ ద మెయిన్ మెథడ్ ఫర్ దట్ మెయిన్ ఫైల్. సో అది ఫస్ట్ ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే మిగతా వాటి లింక్, అంటే ఒకదాని నుంచి ఒకటి లింక్ అయి ఉంటుంది కదా, దాన్ని బట్టి మిగతావి రన్ అవుతాయి. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ అనేది స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, 2 ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. స్ట్రింగ్ ఆర్గ్స్, ARGS అనేది. సో ఈ విధంగా జావా కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we write in the Java code which is compiled and convert into the bytecode, and this bytecode is sent to the Java virtual machine. సో ఈ జావా వర్చువల్ మెషిన్ అనేది ప్రతి ఓఎస్లో కూడా ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో ఇఫ్ JVM is not installed in OS, it will not work. And also there is another box which has to be kept. All of them I will be explain when that topic comes. So JVM, JRE, JDK, వీటన్నిటి గురించి ఆ యొక్క టాపిక్ వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ద బేసిక్ థింగ్ హౌ జావా కోడ్ వర్క్స్ and how the main method and what are the arguments which are taken by the main method. వీటన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క టాపిక్ గురించి తెలుసుకుందాం. సో దట్స్ ఆల్.